రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి ఈ సమయాన మీకు మొరపెట్టే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పూజింపదగిన దేవుడవయ్యుండి, ఘనపరచబడు నామం కలిగిన దేవుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, లోకం నుంచి, అపవాది నుండి, సాతాను నుండి విడిపించినారు దేవా. మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఈనాడు మేమంతా మా హృదయంలో నెమ్మది లేని వారిమిగా, ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి మీరే మాకు గొప్ప నెమ్మదిని దయచేయండి ప్రవ్వా. మీ ఆదరణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మా ప్రియులు ఏ పనులలో విఫలం అయ్యారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం అందించమని, వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో కృంగిపోతున్న మాకు మీరే విశ్రాంతి. అయ్యా, మానసికమైన ఒత్తిళ్లతోటి మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండండి దేవా. సదాకాలము సంతోషగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ మంచి మార్గంలో మమ్మల్ని నడిపించండి. అయ్యా, మీ సహాయం లేనిదే మేమేమీ చెయ్యలేము ప్రవ్వా. అయ్యా, మీరే మాకు సహాయం చేయండి. రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేమి చెయ్యాలి అని రేపటి భవిష్యత్తు కోసం చింతించకుండా మా చింతలన్నీ మీపై వేసి, మా భారాలన్నిటినీ మీకు అప్పగించి మీ అందు విశ్వాసం కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పనులలో కూడా మనుషులను నమ్ముకోకుండా, మోసపోకుండా నమ్మదగిన దేవుడవైన మిమ్మల్ని ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా కష్టాలలో, మా సమస్యలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. వాటిని జయించే కృపగల జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి, రక్షించండి ప్రవ్వా. ఈనాడు మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపపు కోరికలతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, వారిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి తలంపుల నుండి విడిపించండి దేవా. అయ్యా, ఈనాడు యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు త్రాగుడికి, చెడు వ్యసనాలకు బానిసలయ్యి ఎంతగానో బాధపడుచున్నారు. అట్టి వారిని కూడా మీరే సంపూర్ణంగా ప్రతి బానిసత్వం నుండి, చెడు వ్యసనాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడును అసహించుకునే మనసును బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, కుటుంబ సమస్యలతోటి, కలహాలు, గొడవలతోటి, మనస్పర్ధలు, బాధలతోటి బాధపడుచున్న భార్య భర్తల మధ్య మీరే సమాధానం నింపండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి, ఇల్లు గడవని పరిస్థితిలో నెమ్మది లేక కన్నీళ్ల పర్యాంతమవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగాలతో, జబ్బులతో పీడింపబడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా, అశాంతి, దుఃఖంతో, నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక రోధిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని దర్శించండి దేవా. వారి ఎడల అద్భుత కార్యం జరిగించండి దేవా. గొప్ప బహుమానం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తున్నారు దేవా.
ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, అనేక మందులు మింగుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఖర్చు పెట్టి బిడ్డలు బాధపడుచుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుమారులు కుమార్తెలను అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి. సంతానం దయచేసే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహాలు జరగక, ఉద్యోగాలు రాక, అనేక సమస్యలను బట్టి, బాధలను బట్టి, సొంత గృహాలు లేక, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధలను ఈ రాత్రికాల సమయంలో మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలలో, శ్రమలలో, సమస్యలతో పోరాడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ఈ రాత్రి వారి బాధ ఏమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో ఆ చింతను, ఆ బాధలను మీరే తొలగించండి. గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రి దుఃఖంతో, చింతతో రోధిస్తూ పడుకుంటున్న బిడ్డలకు రేపటి ఉదయకాలమే సంతోషించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించండి దేవా. గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కంచె నుంచండి దేవా. భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, చక్కటి జాబులో బిడ్డలు సెలెక్ట్ అయ్యేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇల్లు కొనాలని, ఇల్లు అమ్మాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీసు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ఈనాడు చక్కని గృహాలను, మంచి వస్తువులను కలిగి ఉండాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారికి సహాయం చేయండి. లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున అద్భుతాన్ని జరిగించండి. బ్యాంకు వారికి మంచి హృదయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, ఈనాడు మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల జీవితాలలో ఉండే అపవిత్రాత్మ శక్తులను దూరపరచండి దేవా. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను విడిపించండి దేవా. ఈనాడు మా ప్రియులను ప్రతి విధములైన రోగముల నుండి, వ్యాధుల నుండి, మొండి వ్యాధుల నుండి, ఎంతో కాలంగా నయం కాని రోగాల నుండి మీరే స్వస్థపరచమని, ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కోర్టు సమస్యలతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, పేదరికం మమ్మును బాధిస్తున్నప్పటికీ, ఒంటరితనం మమ్మను కృంగదీస్తున్నప్పటికీ, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మమ్మను ఆత్మీయంగా పతనానికి గురి చేస్తున్నప్పటికీ కూడా మేము పడిపోకుండా మీ వైపు చూసే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అట్టి పాపాన్ని జయించే కృపగల జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దినము ప్రార్థించడంలో, వాక్యాన్ని చదవడంలో మమ్మను మీరు బలపరచండి దేవా. ఆత్మీయంగా ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ప్రియులు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నప్పటికీ వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి గొప్ప క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.